హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. అంజలి కథలకి స్వాగతం. ఈరోజు జానపద నవల పేరు కోటలో పాగా. ఈ కథను రచించిన వారు అడపా చిరంజీవి గారు. ప్రజలని అష్టకష్టాలు పెడుతున్న ప్రభుత్వాన్ని నేనెన్నడూ చూడలేదు. మా తాతలు చెప్పగా వినలేదు. ఇక్కడే చూస్తున్నాను నాయనా, ఆవేదనగా అన్నాడు బ్రహ్మం తాత. విజయపురి రాజ్యానికి సమీపంగా ఉన్న సారంగపురము అనే ఊరు అది. వీధి కూడలిలో ఉన్న రావి చెట్టు నీడలో రాతి దిమ్మలపైన కూర్చొని ఉన్నారు కొందరు గ్రామస్తులు. ఆ ఊరిలో తల నెరిసిన వారిలలో ఆయనొకడు. అప్పుడే అక్కడికొచ్చిన విక్రమకేతుడు, ఏమిటి తాత ఇక్కడే చూస్తున్నానంటున్నారు అని ప్రశ్నించాడు. చెప్పుకోవటానికి ఇంకేముంది నాయనా, పాలించవలసిన ప్రభువులే ప్రజల్ని కష్టాలు పాలు చేస్తే మన బాధలు ఇంకెవరికి చెప్పుకుంటాము చెప్పాడు బ్రహ్మం తాత. మహారాజు సుచేంద్రులు ధర్మప్రభువులు అని చెప్పుకుంటారే. వారి సంభాషణని ఆసక్తిగా వింటున్నారు అక్కడికి చేరిన గ్రామస్తులు కొందరు. సుచేంద్రసేనుడు ధర్మవర్తనుడే, కానీ వృద్ధుడు కావటం వలన పరిపాలనా బాధ్యతలని తన మేనల్లుడు కీర్తికాముడికి అప్పగించాడు. వాడంటే మహారాజుకి మహాగురి. సైన్యాధిపతి పదవిలో ఉన్న అతనికి ప్రధాన బాధ్యతలు అప్పగించి మహామంత్రి బుద్ధిమతిని పర్యవేక్షణాధికారిగా నియమించాడు. పేరుకి సింహాసనం మీద కూర్చోడన్న మాటే కాని అధికారం చలాయించేది కీర్తికాముడే. అందుకే మనకి కష్టాలు. అతను క్రూరుడు, నిరంకుశుడు. మహామంత్రి ఎలాంటివాడు తాత? ఆయన చాలా సౌమ్యుడు, సాధు స్వభావి. కానీ ఆయన మాట చెల్లదు. ఒకవైపు ప్రజలపైన పన్నుల భారం పెంచుతున్నారు. పంట గింజలు చేతికి రాక తిండికి కటకటలాడుతున్న పౌరుల్ని పట్టించుకునే నాథుడు లేడు. పైగా పన్నులు కట్టమని బలవంతం చేస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో మహారాజుని కలిసి మన బాధలు చెప్పుకుంటే మంచిది గదా, కాస్త ఆవేశంగానే పలికాడు విక్రమకేతుడు. మహారాజుని కలవనివ్వరు. మన పరిస్థితులు ఆయన చెవిన పడవు. మనది వృధా ప్రయాస నాయనా. ఇప్పటికే ఈ కరువులో బ్రతకలేని కొన్ని కుటుంబాల వారు పొరుగు రాజ్యాలకు తరలి వెళ్ళిపోయారు. ఇది చాలా అన్యాయం తాత. ఇలాంటి అక్రమ పాలన సాగుతూ ఉంటే చూస్తూ ఊరుకోవలసిందేనా అని విక్రమకేతుడు మాట ముగించేలోగా అప్పుడే అక్కడికి వేగంగా గుర్రం మీదకి వచ్చిన ఒక మధ్య వయస్కుడు గుండెల దగ్గర అదుముకుంటూ గుర్రం దిగి వారి ముందు కుప్పకూలిపోయాడు. అతన్ని వెంబడిస్తూ వచ్చిన నలుగురు అశ్వికులు క్రింద పడిన వాడిని చుట్టుముట్టారు. తల నుంచి పాదాల వరకు నల్లటి ముసుగులు ధరించిన ఆ అశ్వికుల చేతుల్లో కత్తులున్నాయి. క్రింద పడిన వీరుడు గుండెల దగ్గర రక్తం మడుగు కట్టింది. విక్రమకేతుడు ఆ అశ్వికుల ముందుకొచ్చి, ఎవరు మీరు అని ప్రశ్నించాడు. మేము ఎవరమైతే నీకెందుకు, మాకు కావలసిన మనిషిని మేము తీసుకుని వెళ్తాము అంటూ గుర్రాల మీద నుంచి క్రిందకు దిగారు ఆ అశ్వికులు. చావు బ్రతుకుల్లో ఉన్న అతన్ని మీకు అప్పగించము గంభీరంగా పలికిన విక్రమకేతుడి వైపుకు చూసి ఆ ముసుగు మనుషులు సైగలు చేసుకుంటూ అతన్ని చుట్టుముట్టారు. మెరుపులా వరలో నుంచి కత్తి తీసి ఝళిపించాడు విక్రమకేతుడు. కనురెప్పపాటులో అక్కడ యుద్ధం మొదలైంది. గ్రామస్తులు దూరంగా జరిగారు. ఒంటరివాడైన విక్రమకేతుడు మెరుపు వేగంతో చిచ్చర పిడుగులా విజృంభిస్తూ 4 కత్తులకు సమాధానం చెబుతున్నాడు. అతని దాటికి వాళ్ళు నిలబడలేకపోతున్నారు. అవకాశం ఉన్న ఆ ముసుగు మనుషుల్ని గాయపరచకుండా తన ఖడ్గచాలనంతో వారిని బాగా భయపెట్టాడు. విగడియ కాలం అక్కడ నిలబడలేక ఆ ముసుగు మనుషులు గుర్రాలెక్కి పారిపోయారు. ఆలోగా గాయాలతో పడి ఉన్న మనిషి దాహార్తిని తీర్చారు 2 యువకులు. వాళ్ళు విక్రమకేతుడి స్నేహితులు శరభుడు, చిత్రవ్రతుడు. అప్పటికే వైద్యుణ్ణి తీసుకుని రావటానికి గ్రామస్తులు కూడా వెళ్లారు. క్రింద పడి ఉన్న వీరుడు అక్కడున్న అందరి వైపుకు చూసి చేతులు జోడించాడు. విక్రమకేతుణ్ణి చేసైగతో పిలిచాడు. అతను దగ్గరకొచ్చి మోకాళ్ళ మీద కూర్చున్నాడు. నాయనా, నువ్వు మహావీరుడువని నీ ఖడ్గ నైపుణ్యం వల్ల గ్రహించాను. నీ శ్రమ వృధా. నేనిక బ్రతకను. ఒక ముఖ్యమైన విషయం చెబుతాను వినండి. నా పేరు డిండిమ భట్టు, చెరసాల అధికారిని. కోటలో రహస్యంగా ఏదో కుట్ర జరుగుతున్నది. కొందరు కుట్రదారులు రహస్య సమాలోచనలో ఉండగా కొన్ని మాటలు నా చెవిన పడ్డాయి. మహారాజు సుచేంద్రసేనుడు, యువరాణి కళ్యాణి తిలక గురించి వాళ్ళ ప్రస్తావనలో విన్నాను. వాళ్ళ కుట్ర ఏమిటో నాకు తెలియదు. చీకట్లో వారి ముఖాలు గుర్తుపట్టలేకపోయాను.
వాళ్ళ నాయకుణ్ణి మాత్రము స్పష్టంగా చూశాను. కానీ ఇప్పటికీ నాకు నమ్మశక్యం కాకుండా ఉంది. ఎగశ్వాస వచ్చేసరికి మాట్లాడలేక ఆగాడు. కొన్ని విగడియలు ఆయన ఊపిరి పీల్చుకొనిచ్చి, ఇప్పుడు చెప్పండి, వాళ్ళ నాయకుడెవరు అని ప్రశ్నించాడు విక్రమకేతుడు. చెప్పటానికన్నట్లు నోరు తెరిచి అతడి చేతుల్లోనే తుది శ్వాస విడిచాడు డీండీమభట్టు. ఆయనతో ఎలాంటి బంధుత్వము లేకపోయినా అక్కడున్న వారంతా జాలిగా చూశారు. అదే గడియలో అక్కడికొచ్చిన విక్రమకేతుడు తండ్రి రుద్రభూపతి ఒక్కసారి ఆశ్చర్యంగా నోరు తెరిచి, డిండిమభట్ట, ఈయన ఇంత దారుణంగా హతమార్చింది ఎవరు అని ప్రశ్నించాడు. ఈయన నీకు తెలుసా నాయనా అని బ్రహ్మంతాత అడిగాడు. తెలుసు. నేను రాజుగారి కొలువులో అశ్వదళపతిగా పనిచేస్తున్న కాలం నుంచి తెలుసు. డిండిమభట్టు అంటే నిజాయితీకి ప్రతిరూపం, గొప్ప రాజభక్తి గల మంచి మనిషి అని చెప్పాడు రుద్రభూపతి. అక్కడ జరిగిందంతా క్లుప్తంగా చెప్పాడు బ్రహ్మంతాత. అయితే అందరూ జాగ్రత్తగా వినండి. ఇక్కడ జరిగింది మర్చిపోండి. ఎవరికీ చెప్పద్దు. వేగులు వచ్చినా మాట జారద్దు. అందరూ ప్రమాదంలో పడతారు. ముసుగు మనుషులు ఇతన్ని పొడిచి పారిపోయారని, వెనువెంటనే ప్రాణం పోయిందని చెప్పండి. గ్రామాధికారికి కబురు పంపండి. పద్ధతి ప్రకారము శవాన్ని డిండిమభట్టు గ్రామానికి తరలిస్తారు అని చెబుతూ ఉండగానే కడసారిగా అతని మృతదేహాన్ని చూసి బాధపడ్డాడు రుద్రభూపతి. రుద్రభూపతి చెప్పినట్టే రాజకోట నుంచి వేగులు వచ్చి ఆ గ్రామ ప్రజల్ని ప్రశ్నించారు. తమకేమీ తెలియదని ఎవరికి వారే తప్పుకున్నారు. రహస్యము పొక్కలేదని గ్రహించిన వేగులు వెనుదిరిగి వెళ్ళిపోయారు. అదే రోజు రాత్రి రుద్రభూపతి ఇంట్లో సమావేశం జరిగింది. రుద్రభూపతి, బ్రహ్మంతాత, విక్రమకేతుడు, చిత్రవ్రతుడు, శరభుడు అక్కడ రహస్య సమాలోచన చేస్తున్నారు. డిండిమభట్టును వెంటాడి హతమార్చడానికి కారణం ఏమిటి? ఆశ్చర్యంగా అడిగాడు చిత్రవ్రతుడు. కోటలో ఏదో కుట్ర జరుగుతున్నది. దానికి సంబంధించిన ఒక కీలక రహస్యాన్ని డిండిమభట్టు తెలుసుకున్నాడు. అందుకే అతన్ని హతమార్చారు అని చెప్పాడు విక్రమకేతుడు. ఆ రహస్యం ఏమై ఉంటుంది? నాటకీయంగా అడిగాడు సన్నగా గెడకర్రలా ఉండే శరభుడు. అది తెలిస్తే అంతా తేలిపోయినట్టే. మొత్తానికి కోటలో ఏదో కుట్ర జరుగుతున్నదని మాత్రమే మనకు తెలిసిన నిజం. అది తెలిస్తే చిక్కుముడి వీడినట్లే అన్నాడు బ్రహ్మంతాత గడ్డం సవరించుకుంటూ. కుట్రదారుణ్ణి డిండిమభట్టు చూడటం వల్ల అతన్ని హతమార్చారు. ఆ కుట్రదారుడెవడో, వాడి కుట్ర ఏమిటో మనకు తెలియదు అన్నాడు రుద్రభూపతి. అశ్వదళాధిపతిగా పనిచేసిన రుద్రభూపతి గొప్ప రాజభక్తి గల యోధుడు. కొన్ని సంవత్సరాల క్రితము పొరుగురాజు శత్రుసేనుడు తమ రాజ్యం మీదకి దండెత్తి రాగా ఆ శత్రుసేనలపై వీరోచితంగా పోరాడి వారిని తరిమి తరిమి కొట్టాడు రుద్రభూపతి. ఆ యుద్ధంలో ఆయనకి కుడికన్ను పోయింది. ఒక చెయ్యి బలహీనపడింది. నరాల పటుత్వం తగ్గిపోయిన ఎడమ చేతితో బరువులు ఎత్తలేడు. రాజు కొలువు వదులుకొని అప్పటి నుంచి ఇంటి పట్టున ఉంటూ విశ్రాంతి తీసుకుంటున్నాడు. ఆయన కొడుకు విక్రమకేతుడు ఓ వజ్రాల వ్యాపారి దగ్గర కొలువుకు కుదిరి తమ కుటుంబ పోషణకు కావలసిన వనరులను సమకూరుస్తున్నాడు. దాంతో ఆ కుటుంబము సంతృప్తిగా జీవిస్తున్నది. కోటలో కుట్ర జరుగుతూ ఉంటే మనం చూస్తూ ఊరుకోవలసిందేనా? ఆవేశంగా అన్నాడు విక్రమకేతుడు. ధర్మప్రభువులు సుచంద్రుల వారికి ఏదో కీడు జరగబోతున్నదని నాకు అనుమానంగా ఉంది. ప్రభువుల కోసము, ప్రజల కోసము ఎంతటి త్యాగమైనా చేయాలి. చూస్తూ ఊరుకోవటము వీరుల లక్షణం కాదు. కర్తవ్య బోధ చేస్తున్నట్లు సూటిగా చూశాడు రుద్రభూపతి. చెప్పండి నాన్నగారు. ప్రజలకి, ప్రభువులకి మేలు జరుగుతుందంటే నా ప్రాణాలు సైతం ఇవ్వటానికి వెనుకాడను. గుండెల మీద చెయ్యి వేసుకొని మనస్ఫూర్తిగా చెప్పాడు విక్రమకేతుడు. ఏం చేయాలో చెప్పండి. మా మిత్రుడితో పాటు మేము సిద్ధమే. చిత్రవ్రతుడు, శరభుడు ఒక్క మాటగా అన్నారు. కోటలో పాగా వెయ్యాలి. సాలోచనగా తల ఊపాడు రుద్రభూపతి. కోటలో పాగా? నీ ఆలోచన ఏమిటి నాయనా? ప్రశ్నించాడు బ్రహ్మంతాత. కోటలో పాగా వేసి అక్కడ గుట్టుమట్లన్నీ కనిపెట్టాలి. తద్వారా కుట్రదారులను కనిపెట్టి వారి పని పట్టాలి, చెప్పాడు రుద్రభూపతి గంభీరంగా. అంటే ఈ గడియ నుంచి మేము గూఢాచారులుగా మారాలన్నమాట అన్నాడు విక్రమకేతుడు ఆనందంగా. ఒకరు కాదు, 3 గూఢాచారులు అంటూ నవ్వాడు బ్రహ్మంతాత.
కోటలో మీరు చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి. అనుక్షణము అప్రమత్తంగా ఉండాలి. ఏ వైపు నుంచి ఏ ప్రమాదం ముంచుకొస్తుందో తెలియదు. శత్రువులెవరో మిత్రులెవరో తెలియదు. తెలివిగా మెలిగి కుట్రదారులను పట్టుకోండి. ఆ ముగ్గురికి హెచ్చరిక చేస్తూ చెప్పాడు రుద్రభూపతి. విజయపురి రాజ్యానికి రుద్రభూపతి చేసిన సేవలు ఎలాంటివో రాజకోటలో అందరికీ తెలుసు. అందుకే తనకున్న పరపతిని ఉపయోగించి తన మిత్రుడైన కోట రక్షణాధికారి ద్వారా ఆ ముగ్గురికి కోటలో కొలువు ఏర్పాటు చేశాడు ఆయన. రాణివాసం స్త్రీలు సంచరించే ఉద్యానవన రక్షణ బాధ్యతలను విక్రమకేతుడికి అప్పగించారు. అతడికి సహాయకుడిగా చిత్రవ్రతుడిని నియమించారు. కాపలా సైనికులకి వంటలు చేసేవాడికి సహాయకుడిగా శరభుణ్ణి నియమించారు. కోటలోకి వచ్చిన కొత్తవారు ఎంతటి ప్రతిభావంతులైనా నిజాయితీపరులైనా వారి మీద డేగ కన్నుల కాపలా ఉంటుంది. అందుకే ఓ పక్షం రోజుల పాటు ఆ ముగ్గురు మిత్రులు ఎవరి బాధ్యతల్ని వారు సక్రమంగా నిర్వహిస్తూ వచ్చారు. కోట పరిసరాలని క్షుణ్ణంగా పరిశీలిస్తూ ప్రతి చిన్న విషయాన్ని గుర్తుపెట్టుకుంటున్నారు. రక్షణకి సంబంధించిన కొన్ని కీలకమైన ఉద్యోగాలలో ఉన్నవారికి, వంటవారికి కోట వెనక వైపు విశ్రాంతి గృహాలని ఏర్పాటు చేశారు. అందువలన వాళ్ళెవరూ బయటికి వెళ్ళవలసిన పని లేదు. బంధుమిత్రులను చూసి రావాలనుకున్నప్పుడు మాత్రము వెళ్ళవచ్చు. ఏదో ఒక ముఖ్యమైన సమాచారం తెలిస్తే తప్ప తండ్రిని కలవకూడదని అనుకున్నాడు విక్రమకేతుడు. ఒకరోజు ఆ సమయం రానే వచ్చింది. సాయంకాల సమయంలో యువరాణి కళ్యాణ తిలక తన చెలికత్తెలతో సయ్యాటలాడుతూ ఉద్యానవనంలోకి వచ్చింది. దేవకాంతలు కూడా చిన్నబుచ్చుకునేలా ఉన్న ఆ అందాల రాశిని చూసి కొన్ని విగడియల పాటు మంత్రముగ్ధుడై ఉండిపోయాడు విక్రమకేతుడు. అతన్ని తట్టి ఇహలోకంలోకి తీసుకుని వచ్చాడు చిత్రవ్రతుడు. సిగ్గుపడిపోయి తల తిప్పుకొని మిత్రుడితో పాటు కాస్త దూరంగా వెళ్ళి నిలబడ్డాడు విక్రమకేతుడు. యువరానికి రక్షణగా వచ్చిన భటులు మరొక వైపు నిలుచున్నారు. కళ్యాణ తిలక ఆటలు కేరింతలు ఆగలేదు. సంధ్యా సమయం అయినా ఆమెకింకా తన శయన మందిరానికి వెళ్లాలని లేదు. కనుచీకట్లు ముసురుకుంటున్న వేళ హఠాత్తుగా 6 ముసుగు మనుషులు విచ్చుకత్తులతో అక్కడికి ప్రవేశించారు. యువరాణి చెలికెత్తల అరుపులు విన్న విక్రమకేతుడు వెనుదిరిగి చూశాడు. అప్పటికే ముసుగు మనుషుల కత్తులకు బలైన రాజభటులు క్రింద పడి ఉన్నారు. యువరాణిని చంపటానికి సిద్ధంగా ఉన్నారు ముసుగు మనుషులు. విక్రమకేతుడు ఇంకేమీ ఆలోచించలేదు. మెరుపులా అటు దూకాడు. యువరాణిని పొడవుబోయిన ముసుగు మనిషి కత్తిని తన కరవాలంతా ఎగరకొట్టాడు. మిగతా వాళ్ళు అతడి మీద పడ్డారు. క్రింద పడిన ఓ భటుడి కత్తిని తీసుకొని 6వాడు కూడా విజృంభించాడు. మెరుపు వేగంతో ఖడ్గాన్ని తిప్పుతూ విక్రమకేతుడు ఒక్కడు 6 కత్తులకు సమాధానం చెబుతున్నాడు. యువరాణి ఆమె చెలికత్తెల వైపు ఎవరూ రాకుండా ఖడ్గం చేత ధరించి అప్రమత్తంగా కాపలా నిలుచున్నాడు చిత్రవ్రతుడు. అటు రాబోయిన వాళ్ళకి ఒక కత్తితో సమాధానం చెబుతున్నాడు. విక్రమకేతుడంత ధైర్యం లేకపోయినా కాస్తో కూస్తో వీరత్వం ఉంది అతడికి. ప్రళయకాల రుద్రుడిలా స్వైర విహారం చేస్తున్న విక్రమకేతుడి ఖడ్గచాలనాన్ని తట్టుకోలేకపోతున్నారు ఆ ముసుగు మనుషులు. నిర్దాక్షిణ్యంగా రాజభటుల ప్రాణాలు తీసిన వారి పట్ల కనికరం చూపదలుచుకోలేదు అతను. యువరాణి ప్రాణరక్షణ కోసము వారి ప్రాణాలు తీయటానికి సిద్ధంగా ఉన్నాడు. అప్పటికే అతని ఖడ్గదాడికి తీవ్ర గాయాల పాలైన ముసుగు మనుషులు సైగలు చేసుకుని ఒక్కసారిగా వెనుతిరిగారు. పొదలకు అడ్డం పడి పరుగులు తీసి త్రుటిలో మాయమైపోయారు. విక్రమకేతుణ్ణి మొదటిసారిగా చూసిన యువరాణి అతని యుద్ధ నైపుణ్యానికి ఆశ్చర్యపోయింది. అతడి వీరత్వాన్ని మనసులోనే మెచ్చుకుంది. ఆమెకు చిలికత్తెలకు తోడుగా నిలిచి వారిని భద్రంగా యువరాణి విశ్రాంత మందిరం వద్ద విడిచి వచ్చారు ఆ మిత్రులు. యువరాణి కళ్యాణ తిలక మీద జరిగిన హత్యా ప్రయత్నం విషయము అటు కోటలోనూ ఇటు ప్రజల్లోనూ రకరకాల అనుమానాలకు దారితీసింది. ఆ ప్రమాదం నుంచి యువరాణిని రక్షించింది విక్రమకేతుడని తెలిసి ప్రజలు సంతోషించారు. ప్రభువుల వారి సేవలో తన కొడుకు ముందున్నాడని తెలిసి రుద్రభూపతి గర్వపడ్డాడు. విక్రమకేతుణ్ణి తన సమక్షానికి రప్పించి మెచ్చుకున్నాడు మహారాజు సుచంద్రసేనుడు. నీ తండ్రి రుద్రభూపతి అని తెలిసి ఇంకా సంతోషించాను నాయనా. అతని ప్రభుభక్తి మాకు తెలుసు. ఇది నా కర్తవ్యం మహారాజా అన్నాడు విక్రమకేతుడు. చిత్రవ్రత,
నీవు కూడా నీ మిత్రుడిలా వీరత్వం ప్రదర్శించి మా అమ్మాయికి రక్షణగా నిలిచినందుకు గర్వంగా ఉంది. తనను కూడా సుచంద్రుడు మెచ్చుకునేసరికి అతడు ఉక్కిరి బిక్కిరి అయిపోయాడు. నాకు కూడా గర్వంగానే ఉంది మహారాజా. మీ అంతటి వారు నా వీరత్వాన్ని గుర్తు చేస్తుంటే మాటలు రావటం లేదు. అదంతా మీ గొప్పదనం మహాప్రభు. నేను చేసిందేమీ లేదు అన్నాడు చిత్రవ్రతుడు. ఆ ఇద్దరికి 2 బంగారు పళ్ళాలతో కానుకలిచ్చి సత్కరించాడు సుచంద్రసేనుడు. ఆ తర్వాత మహారాజుగారు మంత్రి బుద్ధిమతిని, సైన్యాధిపతి కీర్తికాముణ్ణి సమావేశపరిచాడు. శత్రు దుర్భేద్యమైన కోటలోకి ఎవరో ముసుగు మనుషులు రావటము, అమ్మాయిపైన హత్యాప్రయత్నం చేయటము విచిత్రంగా ఉంది. మీరంతా ఏం చేస్తున్నారు? మేనల్లుడు కీర్తికాముణ్ణి ఉద్దేశించి అడిగాడు సుచంద్రసేనుడు. అదే నాకు అర్థం కాకుండా ఉంది. కళ్యాణ తిలకకి రక్షణగా నిలిచిన భటులని హతమార్చారు. ఏ ఆధారమూ దొరకలేదు. వాళ్ళు ఎటువైపు నుంచి వచ్చారో ఎవరూ చెప్పలేకపోతున్నారు అంటూ మాటలు ఆపేశాడు కీర్తికాముడు. మంత్రివర్య, మీ అభిప్రాయం ఏమిటి? మహారాజా, ఈ విషయంలో నేను ఏమీ చెప్పలేకుండా ఉన్నాను. శత్రువులు బయట నుంచి వచ్చారన్నది నిశ్చయం. ఇక ముందు మరింత కట్టుదిట్టం చేయటం మంచిది. ఈ పరిస్థితుల్లో యువరాణిని బయటికి వెళ్లకుండా ఆపడం కూడా అవసరం మహారాజా. ఈలోగా శత్రువుల ఉనికి కనిపెట్టే చర్యలు తీసుకోవాలి చెప్పాడు మంత్రి బుద్ధిమతి. కీర్తి, విన్నావుగా? తగు జాగ్రత్తలని వెంటనే అమలు జరుపు. ఈ విషయంలో ఆ వీరుల సహకారం అవసరమైతే తీసుకో చెప్పాడు మహారాజు. ఇంకేం మాట్లాడితే ఇంకేం ముప్పు వస్తుందోననుకొని మౌనంగా తల ఊపి బయటికి నడిచాడు కీర్తికాముడు. మహామంత్రి బుద్ధిమతితో ఇంకాసేపు సమాలోచన చేశాడు సుచంద్రసేనుడు. విక్రమకేతుడు, చిత్రవ్రతుడు కలిసి తమ తమ ఇళ్లకు వచ్చారు. వారికి కోటలో జరిగిన సన్మానానికి ఆ 2 కుటుంబాల వారు చాలా సంతోషించారు. ముసుగు మనుషుల్ని తాను ఎలా తరిమి కొట్టింది అభినయపూర్వకంగా కోతల కోసం మరీ చెప్పాడు చిత్రవ్రతుడు. అతడి తల్లిదండ్రులు భయంతో గుండెల మీద చేతులు వేసుకున్నారు. ఒరే అబ్బాయి, నువ్వు వాళ్లతో పోరాడిన మాట నిజంగా నమ్మమంటావా? తండ్రి ప్రశ్నించాడు. జవాబు చెప్పలేక చిత్రవ్రతుడు ఇబ్బందిగా నవ్వి, లేదు నాన్న, ఇప్పుడు నేను చెప్పిన వీరత్వం అంతా విక్రమకేతుడిది. ఆ ముసుగు మనుషుల అదృష్టం బాగుండి నా ఛాయలకైనా రాలేదు. రావటానికి ప్రయత్నించిన వాళ్ళని కత్తితోనే బెదరకొట్టాను అని అసలు విషయం చెప్పాడు. ఆ తర్వాత అతడు విక్రమకేతుడి ఇంటికి వెళ్ళాడు. రుద్రభూపతి అతడి భుజం తట్టి, యువరాణిని రక్షించడంలో మీరు చూపించిన చొరవ ఎనదగింది నాయనా అన్నాడు. ఇంతకీ యువరాణి మీద హత్యా ప్రయత్నం చేసింది ఎవరై ఉంటారు? ఏదో ఆలోచిస్తూ అన్నాడు బ్రహ్మంతాత. ఇంకెవరు? వాడే, కీర్తికాముడి అయ్యుంటాడు అన్నాడు రుద్రభూపతి ఒంటి కన్నుతో రౌద్రంగా చూస్తూ. ఏమీ ఊహించలేకుండా ఉన్నాను నాన్నగారు అన్నాడు విక్రమకేతుడు. ఇందులో ఊహించడానికి ఏమీ లేదు. యువరాణి చనిపోతే రాజ్యం అతడిదే అవుతుంది. యువరాణిని పెళ్లాడిన అతడే రాజు అవుతాడు కదా అన్నాడు చిత్రవ్రతుడు. నిజమే, కానీ ఆమెను పెళ్లాడే ఆలోచన అతడికి లేదేమో. అడ్డు తొలగించుకుంటే మంచిదని భావిస్తున్నాడేమో. ఇది ఆలోచించవలసిన విషయమే నాయనా అంటూ గడ్డం సవరించుకున్నాడు బ్రహ్మంతాత. ఏది ఏమైనా ఇక నుంచి మీరు మరింత జాగ్రత్తగా ఉండాలి. తమకి అడ్డు వస్తున్న మీపై శత్రువులకి ప్రత్యేక దృష్టి ఉంటుంది. ఆచితూచి అడిగేయండి. యువరానికి మహారాజుకి ప్రమాదం పొంచి ఉందని నిర్ధారణ అయిపోయింది. వారిని కాపాడవలసిన బాధ్యత మీదే అని చెప్పాడు రుద్రభూపతి. అలాగే నాన్నగారు. ముసుగు మనుషుల చేతుల్లో 10 మంది సైనికులు హతులయ్యారు. దాంతో యువరానికి కాపలా రెట్టింపు చేశారు. సైనికుల మీద ఆధారపడితే ప్రయోజనం లేదు. రాత్రి సమయాల్లో మీరు కూడా వీలు కల్పించుకొని పహారా కాయండి. ప్రభువుల రుణము తీర్చుకోవలసిన సమయం ఇదే. వరలోని కత్తిపిడి మీద చెయ్యి బిగించి తల ఊపాడు విక్రమకేతుడు. ఉద్యానవనంలోని పూల పరిమళాన్ని ఆఘ్రాణిస్తూ విశ్రాంతిగా ఓ చెట్టుకి జారబడి కూర్చొని ఉన్నాడు చిత్రవ్రతుడు. మెల్లమెల్లగా అతడి కళ్ళు అరమూతలు పడుతున్నాయి. అప్పుడే అక్కడికి వచ్చిన విక్రమకేతుడు మిత్రుడు భుజం మీద తట్టేసరికి ఉలికిపాటుతో కళ్ళు తెరిచాడు. అప్రమత్తంగా ఉండాలి, జాగ్రత్త అన్నాడు విక్రమకేతుడు. మత్తెక్కించే ఈ పూలవనంలో అప్రమత్తంగా ఎలా ఉండాలి మిత్రమా
అని జవాబు చెబుతూ ఉండగానే నలుగురు చెలికత్తెలు చెంగు చెంగున ఎగురుతూ అక్కడికి వచ్చారు. ఒక చెలికత్తె చేతిలో చిన్న బుట్ట ఉన్నది. ఆమె అతన్ని సూటిగా చూసి, చిత్రవ్రతుడు అంటే నీవేనా అంది. ఆహా, ఎంత అందంగా పిలిచావు. నీ పేరేమిటి సుందరి అని పరవశంగా అడిగాడు. ఇంతకీ నీ వ్రతమేమిటి వీరుడా అని వేళాకోళంగా చూసింది. కోటలో ఏ సుందరైతే నన్ను మొదటిసారిగా పేరు పెట్టి పిలుస్తుందో ఆమెనే పెళ్లాడాలని వ్రతం పట్టాను. అందుకే నా పేరు చిత్రవ్రతుడు. నన్ను మొదట పిలిచింది నీవే. అలాంటి ఆశలేం పెట్టుకోకు. వీరుణ్ణి పెళ్లాడాలని నా కోరిక అన్నది ఆ అమ్మాయి బింకంగా. నేను వీరుణ్ణని నువ్వే ఒప్పుకున్నావు కదా. పైగా మీ సమీపానికి ఎవరూ రాకుండా నేను కత్తి పట్టి తిప్పుతూనే ఉంటే నువ్వు చూసావు కదా. నేను చూసింది ఆ వీరుణ్ణి అని విక్రమకేతుడి వైపు చూపించింది. వాళ్ళ వాదన వింటూ విక్రమకేతుడు నవ్వుకున్నాడు. ఇంతకీ నువ్వెందుకొచ్చావో చెప్పు, ముఖం కాస్త చిన్నబుచ్చుకొని అడిగాడు చిత్రవ్రతుడు. పూలవనంలో దిక్కులు చూస్తూ వీరుణ్ణని గొప్పలు చెబుతూ ఒకడుంటాడు. వాడికి బుట్ట ఇవ్వమ్మా అని వంటబ్బాయి బ్రతిమిలాడితే, పోనీలే పాపం అని తెచ్చాను అంటూ బుట్ట అందించింది. విక్రమకేతుడు ఆమెతో మాట కలిపి, నా మిత్రుణ్ణి మరీ అలా తీసిపారేయకు. కత్తి పట్టాడంటే ఎంతటి ధైర్యవంతులైనా సరే బెదరకొడతాడు. అతడి గురించి గొప్పగా చెప్పాడు. ఆ మాట నిజమే. ఆ రోజు నేను చూశాను అంది ఆ అమ్మాయి. రాజుగారు మెచ్చినవాడు గొప్పవాడు కాక ఏమైతాడు అంది మరొక చెలికత్తె. ఆడపిల్లలు పొగుడుతూ ఉండేసరికి చిత్రవ్రతుడు సంతోషం దాచుకోలేక ఉక్కిరి బిక్కిరైపోయాడు. అయితే ఇక ముందు నా మిత్రుణ్ణి హేళన చేయకు సుమా అని విక్రమకేతుడు అనేసరికి సిగ్గుతో తల ఊపింది బుట్ట తెచ్చిన చెలికత్తె. ఇంతకీ నీ పేరు అంటూ ఆగిపోయాడు చిత్రవ్రతుడు. మదనిక అని గలగలా నవ్వేసి పరుగున వెళ్ళిపోయింది ఆ చెలికత్తె. ఆమె వైపు అలాగే చూస్తూ ఉండిపోయిన మిత్రుడి భుజం మీద చరుస్తూ నవ్వాడు విక్రమకేతుడు. నా ప్రాణాన్ని ఎవరో లాక్కుపోతున్నట్లుగా ఉన్నది మిత్రమా తన్మయంగా అన్నాడు చిత్రవ్రతుడు. తెలిసిందిలే, నువ్వు ప్రేమలో పడ్డావు. మరి నా ప్రేమ ఫలిస్తుందంటావా? సూచనలు ఉన్నాయి. ఆమెకు నీ మీద సదభిప్రాయం ఉంది. మంచి విషయం చెప్పావు మిత్రమా సంతోషంగా అన్నాడు. అప్పుడే చేతిలో ఉన్న బుట్ట విషయం జ్ఞాపకం వచ్చి తెరిచి చూశాడు. అందులో రకరకాల తినుబండారాలున్నాయి. కొన్ని మధుర పదార్థాలు తీసి విక్రముడికి అందించి కొన్ని అతడు తిన్నాడు. శరభుడు ఇవన్నీ ఎందుకు పంపించుంటాడు ప్రశ్నించాడు విక్రమకేతుడు. కాపలా కాస్తున్నప్పుడు కాలక్షేపంగా ఉంటుందని వీలైనప్పుడు పంపిస్తూ ఉండమని నేనే చెప్పాను మిత్రమా. సరే, సంధ్యా సమయంలో ఒకసారి శరభుణ్ణి కలిసి మాట్లాడదాము సాలోచనగా అన్నాడు విక్రమకేతుడు. అడప చిరంజీవి గారు రచించిన కోటలో పాగా జానపద నవల మొదటి భాగం సమాప్తం. ఫ్రెండ్స్, ఈ కథ మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.